బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తిపోట్లు పడిన తర్వాత జరిగిన కేసు విచారణలో కీలక అంశాలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. జనవరి 16వ తేదీ అర్ధరాత్రి ఒక దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ప్రవేశించి ₹1 డిమాండ్ చేశాడంట. దొంగ సహజంగా ఇంట్లలో ప్రవేశించినప్పుడు వాడి దొరికినవి దోచుకొని పోతాడు, కానీ పీక మీద కత్తిపెట్టి ₹1 ఇవ్వండి అని ఎక్కడైనా మనం విన్నామా? లేదు. కానీ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో మాత్రం అలా జరిగింది. బీహార్కు చెందిన ఆ ఇస్లాం అనేవాడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దూరాడట. వెనక మెట్ల మార్గం నుంచి, లిఫ్ట్లో నుంచి కాకుండా. ఇక సంపన్నులు నివసించే ఆ విలాసవంతమైన అపార్ట్మెంట్కి సీసీ కెమెరాలు కూడా లేకపోవడం, ఆ ఫుటేజ్ లేకపోవడం అనుమానాలకు తావిస్తూ ఉంది. ఇక సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దూరిన తర్వాత వాడు వెతుకుతూ ఉంటే వీళ్ళు లెగ్స్ చూసి గోల్ చేయడంతో వాడు సైఫ్ అలీ ఖాన్ మీద 6 కత్తిపోట్లు వేశారు. ఇక పోలీసులు రంగప్రవేశం చేశారు. సైఫ్ అలీ ఖాన్ డ్రైవర్ కూడా అందుబాటులో లేకపోవడంతో బయటకు వెళ్ళి ఒక ఆటో డ్రైవర్ని అడుక్కొని లీలావతి హాస్పిటల్కి వెళ్ళాడు. పోలీసులు రంగంలో దిగారు. ఈ 20 వేలిముద్రలు సేకరించారు. ఆ 20 వేలిముద్రలు ఎవరైతే అనుమానితుడు అరెస్ట్ అయ్యాడో వాడి వేలిముద్రలతో సరిపోవడం లేదు. అంటే సైఫ్ అలీ ఖాన్ని పొడిచింది ఎవరు అనే విషయంలో కొంతమంది సోషల్ మీడియాలో ఆయన భార్య కరీనా ఈయన్ని పొడిచింది అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు, కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే ఆమె ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కూడా ఉన్నట్లేదు, ఆ తర్వాత గంట తర్వాత వచ్చిందని చెప్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇంట్లోనే ఉన్నాడు, అతనిపై కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అంత సంపన్నులు నివసించే ఆ అపార్ట్మెంట్కి సీసీ కెమెరాలు లేకపోవడం అనేదే పెద్ద అనుమానం. ఇంకా అసలు వాచ్మెన్ ఉన్నాడా లేదా అనే విషయంలో కూడా ఇప్పటికే క్లారిటీ లేదు. ఆ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలంటేనే 80 కోట్ల ఖరీదైన ఆ అపార్ట్మెంట్ ఒక్కొక్క ఫ్లాటు, దాంట్లో నివసిస్తున్న సైఫ్ అలీ ఖాన్ దాంట్లో సీసీ కెమెరా లేదట. ఎవరినో ఒకరినైతే పట్టుకొచ్చారు పోలీసు వాళ్ళు, వాడు ఏలు ముద్దలు సరిపోవడం లేదు. ఇక దాడి సమయంలో నిందితుడు కత్తిపోట్లు వేసేటప్పుడు సైఫ్ అలీ ఖాన్ ధరించిన దుస్తులు, నిందితుడు అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్న ఇస్లాంని అతని బట్టలు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఆ ల్యాబ్లో కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వేలిముద్రలు అయితే ఇస్లాం ఎవడైతే అనుమానితుడు ఉన్నాడో వాడి వేలిముద్రలతో సరిపోలడం లేదు, కాబట్టి వాడే ఇంట్లో దూరాడనడానికి సాక్ష్యాలు లేవు. పోలీసుల విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఎవరినో ఒకరిని ఆ రైల్లో ఆ బంగ్లాదేశ్ పోతున్న ఒకరిని గబాలను పట్టుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో దీని మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ఈ బట్టలు సైఫ్ అలీ ఖాన్ ఆ సమయంలో కత్తిపోట్లకు గురైన సమయంలో ధరించిన బట్టలు, అనుమానితుడి దుస్తులు ఇవన్నీ ల్యాబ్కు పంపించారు. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియో చేసుకున్నాం.